కేరళలో భారీ వర్షాల కారణంగా వయనాడులో చోటు చేసుకున్న ప్రళయం వందల మందిని పొట్టన పెట్టుకుంది. వందల మంది వరద కొండచర్యల్లో కనిపించకుండా పోయారు. వయనాడ్ జిల్లాలో విరిగిపడ్డ కొండచర్యల ధాటికి కొన్ని గ్రామాలే నేలమట్టం కావడం తీవ్రంగా కలిసివేస్తోంది. ఇక్కడ సంభవించిన ప్రకృతి విపత్తును యావత్ దేశానికి కళ్లకు కట్టేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా శాటిలైట్ ఫోటోలను విడుదల చేసింది. కొండ చర్యలు విరిగి పడక ముందు ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోటోలు, ప్రకృతి విలయతాండవం చేసిన తర్వాత ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలు చూస్తే అక్కడ జరిగిన విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. వయనాడ్ జిల్లాలో 1500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ చర్యలు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రళయం చోటు చేసుకుంది. వయనాడ్ ప్రకృతి విపత్తుకు చెందిన శాటిలైట్ హై రెజల్యూషన్ తో తీసిన ఫోటోలను ఇస్రో గురువారం విడుదల చేసింది. ఇస్రోకు చెందిన హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అధునాతన కార్కోసాట్ 3 ఆప్టికల్ శాటిలైట్ ఈ ఫోటోలను తీసి పంపించింది. ఇందులో వయనాడ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల అక్కడ జరిగిన నష్టం అంతరిక్షం నుండి తీసిన ఈ ఫోటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 86,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూమి కొండపై నుంచి కిందికి జారిపోయిందని వెల్లడైంది. ఇక ఈ లోయకు రెండు వైపులా 8 కిలోమీటర్ల మేర వరద ప్రవహించింది. ఆ ఫోటోల్లో కొండ చర్యలు కూలిన భాగం స్పష్టంగా కనిపిస్తోంది. ఇల్లు, చెట్లు, బిల్డింగులు ఆ వరదకు కొట్టుకుపోయినట్లు అందులో చూపిస్తుంది. ఇక ఘటనా స్థలిలో రెస్క్యూ బృందాల సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు విరిగి పడుతున్న కొండ చర్యలు గ్రామాలనే ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాయి. ఇందులో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కార్కోసాట్ 3 RISAT అత్యాధునిక ఉపగ్రహాలు అంతరిక్షం నుండి వయనాడ్ విలయానికి సంబంధించి 3D చిత్రాలను తీసి ఇస్రోకి పంపించింది. గతంలోనూ అదే ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన విషయాన్ని ఇస్రో వెల్లడించింది. కేరళలో గత 2 వారాలుగా కురుస్తున్న వర్షాలకు వయనాడ్ ప్రాంతం మొత్తం తడిగా మారిపోయిందని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రాడార్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా కేరళలో అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ వర్షాలు పడి కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.